జీవితంలో ఒక్కసారన్నా ఈ ఏరియాకి రావాలండి, పుణ్యం వస్తుంది. ఏరియా కాకినాడ. హార్టీ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. సముద్రంలో ఉంటుంది ఓడా, సూపర్ గా ఉంటుందిరా కాకినాడ. ప్రతి ఇంటికి ఉంటుందిరా గోడ, ఆడవాళ్ళు కడతారా గెలుపు మేడ. అందరికీ ఇష్టం గోలి సోడా, అందమైన ఆడవాళ్ళు ఉండేదిరా కాకినాడ. కాకినాడ కాజా కాజా కైకలూరు బాజా బాజా కాణిపాకం గణపతి పూజ మనదేలే. కాకినాడ కాజా కాజా కైకలూరు బాజా బాజా. మీరు ఎలాంటి సందర్భాల్లో మీ ఆయన్ని చూసి ఇవే తగ్గించుకుంటే మంచిది అని అంటారు చెప్పండి క్రేజీగా? మా ఆయన గారు అయితే కొంచెం మేకప్ తగ్గించుకోమని చెప్తారండి. అంటే మీరు చెప్పరు మీ ఆయనకి, మీ ఆయన మీకు చెప్తాడా? అంటే పెళ్ళప్పుడు చూసిన మిమ్మల్ని ఇప్పటికి మిమ్మల్ని చాలా తేడా ఉంది. అయితే బాగా కిలో మేకప్ వేస్తున్నారా? అవును, నిజంగా ప్రతి మగ డౌట్ ఇది, ఇవి కొంచెం తగ్గించుకుంటే మంచిది కదనే అని. ఇంకా క్రేజీగా ఒక పని చెప్పినప్పుడు ఇంకా ఎక్స్ట్రా పని చేస్తే ఇయ్య తగ్గించుకుంటే బెస్ట్ అనిపిస్తుంది. ఏంటాక్యా? ఏదైనా మనం ఒక పని చెప్తే అది కాకుండా ఇంకా ఎక్స్ట్రా పని చేస్తే ఇదే తగ్గించుకుంటే మంచిదని. మీ ఆయననా? మా ఆయన ఆఫీస్కి వెళ్ళి తిరిగిరా అంటే ఆయన ఏమో ఫ్రెండ్స్కి వెళ్ళి సినిమాకి వెళ్ళి కొంచెం ఐశ్వర్య బియ్యం తరపు నుంచి కిలో బంగారం. మా ఆయన గారిని అయితే కొంచెం పొట్ట తగ్గించుకోమని చెప్తాను. మీ ఆయన మీ వంట తినే కదా లావ్ అవుతున్నాడు, మరి మీరు వంట తక్కువ చేయాలి కదా. కొంచెం తగ్గించే పెడతాను, అయినా సరే బయట తినేస్తారు కదా. బయట అది దీంట్లో కూడా మీ ఆయనకు సంబంధించిందే ఉంది, కానీ మీ ఆయనకి పెట్టకు, నువ్వేది నువ్వు. నేను ఒక హాఫ్ అన్ అవర్ కష్టపడి అందంగా రెడీ అయ్యని చూపిస్తే ఆయన 1 అవర్ టైం తీసుకుని నన్ను డామినేట్ చేసి ఇలా రెడీ అవుతే ఇదే తగ్గించుకుంటే మంచిది అని చెప్పాలనిపిస్తుంది. ప్రపంచంలో ఏ మగాడు కూడా అందమైన మహిళకి కాంపిటీషన్ ఇవ్వలేడు, అది తెలుసుకోవాలి మీరు. ఆ చిట్టితల్లి చూడండి ఎంత హ్యాపీగా ఉందో. మీ ఇద్దరు ఇటు వచ్చేయండి. కంగ్రాచులేషన్స్. హాయ్ రవి అనియా. హాయ్ చెల్లెమ్మా, బాడవా. ఈ రోజు మా అందరి ముందుకి వచ్చి మమ్మల్ని ఇంతగా ఎంటర్టైన్ చేస్తున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎంత బాగా మాట్లాడుతున్నావు తల్లి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, బ్యూటిఫుల్, వెరీ నైస్. ఈ రోజు నీ కోసం నేను చిన్న కవిత చెప్తాను. ఆడాళ్ళు మీకు జోహార్లు అంటూ పాట రాశాడు ఒక కవి, ఆడాళ్ళు మీకు జోహార్లు అంటూ ఆడిస్తున్నాడు ఈ రవి. ఏడ నేర్చుకున్నాను ఈ కవిత? ఎవరు చెప్పారు? డాడీ మమ్మీ నేర్పించారా? ఏది మమ్మీ వచ్చిందా? హాయ్ అమ్మా. సైన్స్, మ్యాథ్స్, సోషల్ స్టడీస్ లేకుండా మా షో గురించి నేర్పిస్తున్నారమ్మా మీరు. అంటే మీకు అంత పిచ్చ ఫ్యాన్స్ అండి కాకినాడలో. నేను ఇప్పటి నుంచి నాన్న వాట్స్ యువర్ నేమ్? ఐశ్వర్య. నేను ఐశ్వర్య. అబ్బా, ఐశ్వర్యకి ఐశ్వర్య బియ్యం. నేను ఇప్పటి నుంచి ఈ ఐశ్వర్య ఫ్యాన్. థ్యాంక్ యూ అనియా. గాడ్ బ్లెస్ యూ నాన్న. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఇంట్లో వాళ్ళని చూడటం మానేసి ఇన్స్టాగ్రామ్ లో వచ్చే ఆంటీలు చూడటం తగ్గించుకుంటే మంచిది. నా గురించా మీ ఆయన గురించి చెప్పారా? మొత్తం మగవాళ్ళ గురించి చెప్పారా? వెరీ గుడ్ అమ్మా, కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. ఇంకా రౌండ్ 1 స్టార్ట్ చేద్దాం. రౌండ్ 1 లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెం. అలా డాన్స్ చేసే వాళ్ళు మాకు కావాలి. రండమ్మా ముందుకు కావాలి. అదే దట్స్ ది లేటెస్ట్ డాన్స్, ఫిట్స్ డాన్స్. పేరు తెలుసుకుందామా అమ్మా? మీ పేరు? నమస్కారం రవి గారు. నమస్కారం. నమస్కారం. కనకలక్ష్మి నా పేరండి. కనకలక్ష్మి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్, మంచి ఉద్యోగం అమ్మా. యశస్విని ఏం చేసా? ఇట్లానే సెల్యూటా? ఏం చేస్తున్నానా? 10th చదువుతాను. 10th చదువుతున్నావు. కళ్ళు పిల్లి కల్లా?
బుల్లి కల్ల పాప నేనంటే చిన్న సూపర్. అదృష్టం అంటే తెలుసా? తెలుసు. తెలుసు. ఇప్పటివరకు నీకు ఏమైంది? మళ్ళీ అదృష్టం ఏం తీసుకొచ్చింది? ఏం అవ్వలేదు. పిల్లికలు ఉన్నాయి కదా, ఏదో ఒకటి అదృష్టం కావాలి కదా. మీరు కనిపించారు కదా. అబ్బా బాబా, అది నా అదృష్టం. ఆ కళ్ళతో నన్ను చూసావు చూడు, అది నా అదృష్టం. ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? కొరియోగ్రాఫర్ అవ్వాలనుకుంటున్నాను. కొరియోగ్రాఫర్ అంటే యువర్ గుడ్ డాన్సర్. నేర్చుకున్నావా? లేకపోతే నేర్చుకుంటా. దానికేమో మరి దానికేమో మేకలిస్తివి, మరి నాకేమో సన్న బియ్యం నువ్వు కలిస్తివి. మేకలేమో మందలుగా పెరిగిపాయ, నాకిచ్చిన నూకలేమో ఒక్క పూట కరిగిపాయ. ఆడపచ్చరాళ్ళ దూకాలిస్తివి, మరి నాకేమో చుక్కగళ్ళ కోకలిస్తివి. రాజు మరి నా దాసు బావ నీతో ఎప్పుడు. వెరీ నైస్, సూపర్ డాన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. నమస్తే. నమస్కారం మా వరలక్ష్మి. వరలక్ష్మి గారు బాగున్నారా? ఏంటంటే బాబు ఇంత అందంగా ఉన్నారు? వాట్స్ నేమ్? దిస్ ఇస్ జోషిలా. జోషిలా, నైస్ నేమ్. థ్యాంక్ యూ. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. నా పేరు అభిష్ట. అభిష్ట అంటే? ఆశీర్వచనం. ఆశీర్వచనం అంటే? బ్లెస్సింగ్స్. బ్లెస్సింగ్స్. నైస్. ఏం చేస్తుంటావు? 9th క్లాస్. ఏ డాన్స్. నా పేరు దేవి. దేవి. మీ ఏ దేవాలయం ఇది? ఏ దేవాలయంలోనైనా ఉంటారు. ఏ దేవాలయం ఇట్లుంటారు కదా. మీ ఆయన దేవాలయానికి వస్తున్నాడా? ఈ వస్తారా? దేవిని పూజిస్తున్నాడా? ఆయనకు ఒక గుడి ఉంది. ఆయన కూడా ఒక గుడి ఉందా? ఏం గుడి అమ్మా? సాయిబాబా. ఆయన సాయిబాబా, నువ్వు దేవి. సరిపోయారమ్మా. ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అని. హౌస్ వైఫ్. వెరీ గుడ్. ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. బోర్డుని తీసుకురండి. సో నేను ఇక్కడ డయాగ్రామ్లు దించుతా ఉంటా. అవి మీకు పాటనో డైలాగో లేకపోతే సామెతనో చెప్తూ ఉంటా. అది మీరు చెప్పాలి. మీకు ఒక బజర్ ఉండాలి కదా. నేను దించిన దానికి ఫస్ట్ మీకు ఆన్సర్ తెలిసిందంటే బజర్ ఇవ్వాలి. మీ బజర్ ఏంటి? కరెక్ట్ సెట్ అయింది. గట్టిగా. కాకినాడలో జూ వచ్చింది చూసిరా. ఓకే, ఫస్ట్ నేను ఒక సినిమా. ఓకేనా? గలీజ్. గలీజ్. ఇది ఒక సినిమా పేరు. ఇది చెప్పండి. బజర్ ఇయ్యాలి ఫస్ట్. ఇది శ్రీకాంత్ గారి సూపర్ డూపర్ హిట్ సినిమా. అంబా. అంబా. తాలి. కాదు. కాదా. పెళ్లి సందడి. పెళ్లి సందడి. ఎలా చెప్పు? ఇది తాలి పెళ్లి. సన్లో సన్లో సానా. సూర్యుడు. పెళ్లి సందడిలో సూర్యుడు ఏడుంది? పెళ్లి. పెళ్లి సన్ డాడీ. పెళ్లి సందడి. సన్ల సాయంది. సన్ల సన్నే. పెళ్లి సందడి. ఇది ఏం సంధి? సవర్ణ దీర్ఘ సంధి. రైట్ ఆన్సర్. పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది. పోతే ఇచ్చత పోతది, అది పోతే ఇంకోతొస్తది. సెకండ్, ఇది ఒక పాట. అంబా. అబ్బా. నీ కళ్ళలోని కాటుక ఓ మెరుపు మెరుపు మబ్బు. ఓ నల్ల మబ్బు కాదు. రైట్ ఆన్సర్. థర్డ్, ఇప్పుడు నేను మీకు ఇచ్చేది ఒక సామెత. ఇది ఒక
సామెత. అంబా చెప్పమ్మా. సంకలో పిల్లల్ని పెట్టుకొని ఇల్లంతా వెతికినట్టు. సంకలో ఊరంతా పిల్లిని వెతికినట్టు. పెట్టుకొని ఊరంతా వెతికినట్టు. రైట్ ఆన్సర్. Congratulations, 3,000 rupees. నెక్స్ట్ కాకినాడ అంటే టాలెంట్ అంటే కాకినాడ కాబట్టి ముందుగా డాన్స్ పర్ఫామ్ చేయడానికి ఎవరైనా ఉన్నారా? అమ్మా మీ పేరు? లలిత కుమారి. లలిత కుమారి గారు డాన్స్ నేర్చుకున్నారా లేకపోతే సరదాగా అలా డాన్స్ వచ్చేసిందా? సరదాగా అలా వచ్చేసింది. అలా వచ్చేసింది. అందరు వావ్ వావ్ అంటారు. నాకు నచ్చింది, చూసిన వాళ్ళు నచ్చిద్దా తెలియదు కదా. అంటే ఇప్పటివరకు ఎవరికి నచ్చలేదా? మా ఇంట్లో నచ్చింది, బయట నచ్చాలి కదా. అంటే ఇప్పటివరకు బయట డాన్స్ చేయలేదా? ఇప్పుడు పెళ్ళిళ్ళకి చేస్తాం. పెళ్లికి చేస్తారా? మరి అప్పుడు ఎవరు బాగుంది అని చెప్పలేదా? చెప్తారు, ఇక్కడ నచ్చాలి కదా. అంటే టమాటాలు గుడ్లు ఏమైనా వచ్చినాయా? అలాంటి ఏం రాలే. అంటే బాగా డాన్స్ చేస్తారు. ఏదైనా ఒక స్టెప్ చేయండి. నాకు డౌటే. దీప్తి, నువ్వు డాన్స్ నేర్చుకున్నావా లేకపోతే అలా సినిమా హీరోలు సినిమాలు చూసి టీవీలు చూసి వచ్చేసిందా? రీల్స్ చూసి వచ్చేసింది. రీల్స్ చూసేసింది. ఏదో ఒక స్టెప్ అయ్యి సరిపోయారు. మీ ఇద్దరి మధ్యలో పోటీ. ఎవరైతే బాగా డాన్స్ చేస్తారో ఆడియన్స్ వాళ్ళకి ఓటేస్తారు. మ్యూజిక్. అమ్మా, ఇద్దరికిద్దరు హైలైట్ వేశారు. ఇప్పుడు ఓటింగ్ టైం. ఈ సమంత అండ్ కాజల్ అగర్వాల్ మధ్యలో పోటీలో ఎవరికి ఎక్కువ ఓట్లేస్తారు? సమంతకి ఎంతమంది ఓట్లేస్తారు చేయొద్దండి. మళ్ళీ ఈవిడ కోసం ఆ చెయ్యి ఎత్తద్దు. సేమ్. ఓకే, కాజల్ అగర్వాల్ ఆల్మోస్ట్ టై అయింది. ఇక్కడ సేమ్. ఈవిడికి ఎన్ని ఓట్లు వస్తాయో మీకు కూడా అన్ని ఓట్లు వచ్చాయి కాబట్టి ఇద్దరితో ఆడిద్దాం. వచ్చే ఇద్దరికి సమానంగా ఓట్లు వచ్చాయి కాబట్టి ఇద్దరికి ఛాన్స్ వస్తుంది. ఎక్కడైతే అవుతో అంత డబ్బులు మీవి. వెనక్కి వెళ్ళిపోతే తిరిగి రావు. 3, 2, 1 గో. టైమ్ అప్. ఓకే, నో ప్రాబ్లం. 500 రూపాయలు. Same 20 seconds. Your time starts now. బొట్టులాగా కుచ్చి గుండెలోన రచ్చో రచ్చ నువ్వు చేస్తుంటే బాక్స్ బద్దలైపోయే, గుండె బాక్స్ బద్దలైపోయే. ఎవరన్నా అద్భుతమైన సింగర్స్ ఉన్నారా? మీ పేరమ్మా? పద్మ గారు. పాటలు నేర్చుకున్నారా లేకపోతే సంగీతం నేర్చుకున్నారు? ఏది ఒక మా కోసం ఒక గమకం వదలండి. గరుడ గమన తవ చరణ కమలమి వన్మనశిల సతు మమ నిత్యం. గరుడ గమన తవ చరణ కమలమి వమనశిల సతు మమ నిత్యం. ఓకే అమ్మా, మీ పేరు? చాందిని అన్న. చాందిని గారు, మీరు పాటలు నేర్చుకున్నారా? ఎట్లా? ఆటోమేటిక్ గా సాంగ్స్ వింటూ వచ్చేసింది. అయితే కనీసం 2-3 లైన్లు పాడతారు కదా పాట. ఏది చిన్న రాగం వదులు. లాలి లాలి అంటూ రాగం పాడుతుంటే ఎవరు అర్థమైపోయింది. ఓకే, సో ఇద్దరికి నేను ఒక పదం ఇస్తా. ఆ పదం మీద ఏదైనా సినిమా పాటలు పాడాలి. పెదవి
పాట. పెదవే పలికిన మాటల్లో నా తీయని మాటే అమ్మ, పలికే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ. అమ్మ అది అమ్మ పాట, ప్రేమ పాట. మీరు నేరాలు ఘోరాలకి యాంకరింగ్ చేస్తున్నట్టు వాడుతున్నారు. అది పెదవే పలికి, ఎంజాయ్ చేయండి. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అలా వాడుతున్నారు. కొంచెం హ్యాపీగా ఉండండి. ఎందుకంత స్టిఫ్ గా నర్వస్ ఎందుకున్నారు? రిలాక్స్ అవ్వండి. పెదవే పలికిన మాటల్లో నా తీయని మాటే అమ్మ, పలికే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ. చాలమ్మా. పెదవి అనే పదం ఉన్న పాట వాడు. పదవి దాటన మాట కొతుంది తెలుసుకో. తెలీదన్ను. సరే, ప్రియా. ప్రియా అనే వచ్చే పదం మీద పాట పాడు. ప్రియా ప్రియా చంపతే. ఈ పాట విన్న తర్వాతనే సస్తమరా. పాడినా పాడు. ప్రియా ప్రియా చంపతే, నన్నే కుంచి నవ్వతే చెలి. నువ్వేమో నర్వస్ గా వాడుతున్నావు, ఈమెమో ఆల్మోస్ట్ ఫిట్స్ తెచ్చుకొని వాడుతుంది. మనసు. మనసున ఉన్నది చెప్పాలనున్నది, మాటలు రావే ఇలా. మీరు నేరాలు కూరలు బాగా చూసిరు కదా అప్పుడు. ఎందుకమ్మా అంత స్ట్రెస్ తీసుకుంటావు? ఎంజాయ్ చేసుకుంటూ పాట పాడమంటే. భలే దొరికారండి మాకు. మనసు. ఎవరు పాడతారు మనసు మీద పాట? రండమ్మా ముందుకి. నా మనసుకేమైంది, నీ మాయలో పడింది, నిజమా కలా తెలిసేదెలా. అందం. అందం మీద పాట. అందం అమ్మాయి అయితే నీలా ఉందా అన్నట్టుంది, మోమాటాలే వద్దన్నాయే, అడగాలంటే ఊగిలే. అందం. అందమా అందమా, అందమంటే అందమా, చైత్రమా చేరుమా, చేరనంటే న్యాయమా. అన్ని అందమైన పాటలు. మళ్ళీ మీరు వాడేదేమో అందమా అందమా, పెదవి దాటని మాట ఒకటి ఉంది, అలా చెప్తున్నారు. సరే, లాస్ట్ చినుకు. చినుకు చినుకు అందెలతో చిటపటల సవ్వడితో. పాడు గజాల పాడు. చినుకు చినుకు అందెలతో చిటపటల సవ్వడితో, చిటపటల చిరు సవ్వడి. దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా. వేరే పాట. చినుకు. చిటపట చినుకులు పడుతూ ఉంటే, చిలుకు చిలుకు అందెలతో చిటపట చిరుస. ఈవిడ భయంతో వాడుతున్నా కొంచెం అన్న వినేలాగా ఉంది. మీరు బయలుదేరండి. మీ పాటలు ఎందుకు మేము ఆడాలి ఈ గేమ్. 20 సెకండ్లు మాత్రమే. 3, 2, 1 గో. నాకల్లా 100 రూపాయలు తీసుకెళ్తే నాకు అస్సలు నచ్చదు. మీరు ఒక ప్రామిస్ చేయాలి. మీరు ఎప్పుడు ఇంకా ఇలా వాడినట్టు పాడదు. ప్రామిస్ చేయి. పాడరు కదా? వెరీ గుడ్, కంగ్రాచులేషన్. 500 రూపీస్ గెలుచుకొని వెళ్ళిపోయింది. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్. అవకాశం కావాలి అని అంటే ఉన్న చోట డాన్స్ చేయాలి. ఎనర్జెటిక్ గా డాన్స్ చేయాలి. బాగా డాన్స్ చేయాలి. చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 దగ 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 ఏయ్ 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 చర్రా 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 ఏయ్ 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 ఏయ్. థర్డ్ రౌండ్ స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు మీ ముగ్గురు ఆడే గేమ్. మేడం, మీరేం చేయాలంటే బలంగా ఆ బాల్ ని తిప్పుతూ ఉండాలి. వీళ్ళు మెల్లగా మీ బాల్ ని తప్పించుకొని కింది నుంచి బాల్స్ తీసుకొని అక్కడ వేస్తుంటారు. మాక్సిమం 2 బాల్ తీసుకోవాలి. మినిమం 1 బాల్. 2 బాల్స్ తీసుకోవచ్చు మీరు. ఓకేనా? తీసుకుని డైరెక్ట్ అక్కడ వేయాలి. ఇది తీసుకునేటప్పుడు ఆ బాల్ తాకితే కింద వదిలేయాలి. గాట్ ఇట్? యువర్ టైం స్టార్ట్స్. గో. గిర్రా 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 అరి తిరుగుతాందే బుర్రా
ఉర్రా 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 అరే ఊదేద్దామా బూరా అరే గిర్రా 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 అరే తిరుగుతాంలే బుర్రా అరే ఉర్రా 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 అరే ఊదేద్దామా బూరా మారు 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 జోరు 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 గాలిలోన తేలినట్టుంది నా బాడీ టైమ్ ఒకటి 2 3 4 5 6 7 8 9 10 11 12 సో మొత్తం 1 మినిట్ లో మీరు ఆడుతూ ఉండగా వాళ్ళు 12 వేసారు. అంటే మీ టార్గెట్ 13. వాళ్ళు చాలా వైలెంట్ గా చెప్తారు, కానీ మీరు తెలివిగా ఎలా బాల్స్ ని తీసుకెళ్తారో అదే గేమ్. వచ్చేయండి, 13 ఇస్ యువర్ టార్గెట్. కమాన్ 3 2 1 గో. నాలు పూల చెట్టు కింద లబ్బరు గజల లిల్లే లబ్బరు గాజుల లిల్లీ వచ్చే చెప్పల రైకల లొల్లే లాలు పూల చెట్టు కింద లబ్బరు గాజుల లిల్లీ వచ్చే చెప్పల రైకల లొల్లే టిప్పరు లారీ ఒళ్ళు టక్కరు పెట్టే తిల్లు టిప్పరు లైట్లే కళ్ళు లిక్కరు కంటే త్రిల్లు గచ్చలు గడితే ఎక్కువ బార్ గచ్చుల మోగాలి తిన్ను మారు చిల్లా కే మార్ ఇది క్రౌడ్ సాంగ్ కదా చిచ్చా లౌడ్ సౌండ్ పెట్టడం మచ్చా ఏ లౌడ్ సౌండ్ పెట్టడం మచ్చా క్రౌడ్ సాంగ్ కదా చిచ్చా నెక్స్ట్ రావాలమ్మా. టైమ్ అప్. మీ టార్గెట్ 13 ఉండే. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. రౌండ్ విన్నర్. Congratulations, 3,000 rupees. ఇప్పుడు మా ఐశ్వర్య బియ్యం తరపు నుంచి గిఫ్ట్ హ్యాంపర్స్. Al Pacino, what you want to tell me no? Del casino, welcome and they don't say no. Hip me no, hip me. అది ఈ రోజు ఎపిసోడ్, సంతోషాల ఎపిసోడ్. ఆడవాళ్ళు మీకు జోహర్లు. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే నేను కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్. ఆడవాళ్ళు మీకు